హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన యేసుకి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలపెట్టి మనకున్న మన యేసుకి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. ఈ రోజు ఆయన మాటలు తెలుసుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 12th ఫస్ట్ నుంచి తీసుకుందాం. మార్కు కాదు, 12వ మార్కు 12వ అధ్యాయం ఫస్ట్ నుంచి 12th చాప్టర్ ఫస్ట్ నుంచి. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింప ఆరంభించెను. ఎట్లనగా ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురమును కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయిను. పంట కాలములందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు కాపుల యుద్ధకు అతడు ఒక దాసుని పంపగా వారు వారిని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసి మరలా అతడు మరి ఒకని దాసుని వారి యుద్ధకు పంపగా వారు వారి తల గాయములు చేసి అవమానపరిచి అతడు మరి ఒకరిని పంపగా వారిని చంపిరి. అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడు ఉండేను కనుక వారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారి యుద్ధకు అతనిని పంపెను. అయితే ఆ కాపులు ఇతడు వారసుడు, ఇతని చంపుదాము రండి, అప్పుడు స్వాస్థ్యం మనదగునని తమలో తాము చెప్పుకుని అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారివేసిరి. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏం చేయును? అతడు వచ్చి 6 ఇంకా అతనికి ప్రియ కుమారుడు ఒకడు ఉండెను కనుక వారు తన కుమారుని సన్మానించేదరనుకుని తుదకు వారి యుద్ధకు అతనిని పంపాను. అయితే ఆ కాపులు ఇతడు వారసుడు, ఇతను చంపుదాం రండి, అప్పుడు స్వాస్థ్యం మనదగునని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపుల పడేసి. కావున ద్రాక్ష తోట యజమానుడు ఏం చేయను? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలారై ఆయను. ఇది ప్రభు వల్లనే కలిగను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అని లేఖనము మీరు చదవలేదా అని అడగగా తమ్మును గూర్చి ఆ ఉపమానం చెప్పిన వారు గ్రహించి ఆయనను పట్టుకునేటకు సమయము చూచుచుండేది గాని జన సమూహమునకు భయపడి ఆయనను విడిచి పోయేరి. ఏదంటే యేసుప్రభు ఇంతసేపు స్టోరీ చెప్పింది ఎవరి గురించి చెప్పాడంట? ఎవరి గురించి చెప్పాడు స్టోరీ? ఎవరి గురించి అని చూసుకుంటే ఎవరి గురించి అంటే శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశాలు విన్నారు కదా, వీళ్ళ గురించేనంట. వీళ్ళ గురించి చెప్పాడంటే కథ. ఎందుకు ఫస్ట్ నుంచే యేసయ్య దేవుడంట గొప్ప ప్రణాళికలతో ముందు నుంచే దేవుడు ప్రవక్తను పంపిస్తున్నాడు. ఒకరి తర్వాత ఒకరిని ప్రవక్తలు పంపించి తన ప్రజలను రక్షించుకోవాలని. ఆమేన్. ప్రవక్తల ద్వారా దేవుని రాజ్యాన్ని చూపించాడు అనమాట. ప్రవక్తల ద్వారా ప్రజలను రక్షించాలనుకున్నాడు, దేవుని వైపు తిప్పాలనుకున్నాడు. వారి పాపాలను విమోచించడానికి రక్షకుడు పంపుతాడు కదా, అందుకని వారిని సిద్ధపరచాలని ఆయన వచ్చి కడపటి ఆదాము వచ్చి మనుషులు చేసిన పాపాలను వీళ్ళు చెల్లించాడు. ఆయన వస్తున్నాడు, రక్షకుడు వస్తున్నాడు. రక్షణ ఆయన ద్వారా ఎవరి ద్వారా రక్షణ లేదు. కానీ దేవుడు మొదటి నుంచి ఫస్ట్
అబ్రహాంను ఏర్పరచుకున్నాడు. అబ్రహాంను ఏర్పరచుకొని అబ్రహాము ద్వారా వాగ్దానం చేశాడు. అబ్రహాము ద్వారా ఒక ప్లాన్, ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఒకసారి చూసుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం చూసుకుంటే మనకి ఆదికాండం 12వ అధ్యాయము దేవుడు ప్రణాళిక అయినా ఎప్పుడు వేసాడు ఈ ప్లాన్ అంటే దేవుడు ఎప్పుడైతే ఆదాము దేవుడు వద్దన్న పళ్ళు తిని దేవుడు వద్దన్న పని చేశాడు, ఎప్పుడైతే మరణాన్ని కొని తెచ్చుకున్నాడు దేవుడు, అప్పుడే దేవుడు అంట ఆయన ప్రణాళిక ప్లాన్ దేవునిది. ఎందుకని మనిషి దేవుని మహిమను కోల్పోయాడు, దేవునితో సహవాసం కోల్పోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, నిత్య జీవానికి దూరం అయిపోయాడు, మరణానికి దగ్గరైపోయాడు. మరణానికి దగ్గరై మరణపు నీడతో వెంటాడుతూ పాపానికి బానిస అయిపోయినట్ట. అపవాదికి బానిస, ఈ లోకానికి వ్యక్తి అయిపోయాడు. ఆదాము పడిపోవడం ద్వారా ఎందుకంటే అపవాది ఏలడం మొదలు పెట్టాడంట. అప్పటి నుంచి మనిషికి ఇచ్చిన అధికారాలన్నీ, దేవుడు ఇచ్చిన అధికారం అంతా కూడా అపవాది తీసేసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? ఎందుకంటే అపవాది మాట ఆదాము విన్నాడు కాబట్టి, దేవుడు వద్దన పని చేశాడు కాబట్టి అధికారం అంతా వాడిని తీసుకున్నాడు. ఈ రోజు మనము కూడా నువ్వు కూడా దేవుని మాట కాకుండా అపవాది మాట విన్నావా, వాడిని బాస్. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దాని చేత నువ్వు నడిపించబడతావు. ఈరోజు యేసు అంట ప్రతి ఒక్క మనిషి పాపాలు వీళ్ళ చెల్లించి ఆయన రక్తము ద్వారా మన నీతిమంతులుగా చేశాడు. ఈరోజు దీవెనకు ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. ఈరోజు దేవుడు యేసయ్య మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు, మన దారిద్ర్యాన్ని ఆయన భరించాడు, మన వ్యసనాలను ఆయన భరించాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మన స్వస్థత కలిగింది, మన ఆరోగ్యాన్ని తీసేసుకున్నాడు. మన శాపాన్ని, తరతరాల శాపాన్ని అంతా శిలువలో ఆయన భరించేశాడు. మనం మరణించాల్సిన బదులుగా ఆయన మరణించాడు. మన తీర్పు ఆయన మీద వేసుకున్నాడు. మన నరక శిక్ష ఆయన భరించాడు, యేసయ్య భరించాడు. మనం ఈరోజు ఏమి నమ్ముతున్నాం అన్నా? ఈరోజు నమ్ముతున్నామా అది అపవాది బోధ నమ్ముతున్నామా? దేవుని మాట నమ్ముతున్నామా? అపవాది ఏమంటాడు? అపవాది బోధ అంట వాడు ఎప్పుడు నేరాలు మోపే మైండ్ అంట. నువ్వు పాపివి, నువ్వు శాపానికి గురైన వాడివి, నీ మీద శాపం ఉంది, తరతరాల శాపం నేను వెంటాడుతూ, అందుకే నీకు ఇలా జరుగుతుంది, అందుకే నువ్వు చేసే పనిలో సక్సెస్ లేదు, అందుకే నువ్వు చేసే ప్రయత్నంలో అన్నిటిలో ఓడిపోతున్నావు, నువ్వు ఏది పెట్టినా ఫెయిల్యూర్ గా ఎందుకే ఉన్నావు, చదువులో ఫెయిల్యూర్ గా ఉన్నావు, ఉద్యోగము దొరకటే, ఎంత మంచి చదువునా, ఎంత మంచి జ్ఞానం ఉన్నా, అన్ని చేసినా, ఏమి ప్రయత్నం చేసినా అన్ని ఫెయిల్యూర్ ఎందుకున్నావు అంటే నీ యొక్క శాపం, నీ తల్లిదండ్రులు చేసిన శాపము, నువ్వు చేసిన పాపము, అనంతా తరతరాల శాపము అని అపవాదంట బోధిస్తాడు, చెప్తాడు ఆయన బోధని. అంతే, నీ జీవితంలో సక్సెస్ ఉండదు, నీ జీవితంలో మంచి రోజులు చూడవు, నీ జీవితంలో జీవన చూడవు, సంతోషం చూడవు, సమాధానం చూడదు. శాపం వెంటాడుతుంది, నీ నెత్తి మీద శాపం ఉంది. అంతే, బాగుపడే అవకాశం లేదు. ఎవరు ఎక్కడ వెళ్ళినా, ఏమి చేసినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా బాగుపడే పరిస్థితి లేదు. క్రైస్తవ దేవుని కుటుంబంలో ఉన్నప్పుడు కూడా చెప్తాడు, తరతరాల శాపం, నువ్వు అలా చేసావు కాబట్టి ఆ రోజు ఇలా నీ జీవితం ఇలా ఉంది, అంతే నీ జీవితం ఇంకా
అని నేరాల మోపే మైండ్ అంట. కానీ కానీ మరి అది నమ్ముతున్నావా? యేసయ్య మాట నమ్ముతున్నా. యేసయ్య అంట తరతరాల శాపం అంట ఆయన శిలువలో భరించేశాడు. ఆమేన్. మా తీర్పు ఆయన వేసుకున్నాడు. శాపమంతా యేసులో ఉన్న ప్రతి ఒక్కరికంటే ఏ శాపము ఏ పాపముతో సంబంధం లేదు. ఆయన రక్తము కడిగబడిస్తుందంట. ఆయన రక్తంలో కడగబడి ఉన్న అమూల్యమైన మనము దేవుని పిల్లలు ఈరోజు. ఆమె ఒక మచ్చ ఒక డాగు లేకుండా పర్ఫెక్ట్ గా కడిగేది. ఏ శాపం యేసు కిందకి వస్తే ఒక యేసు కింద ఉన్న వాళ్ళకి ఏ శాపము లేదు. అంత అదొక్కటి యేసు కింద ఉన్న వాళ్ళకి యేసు నమ్మిన వాళ్ళ తన ఆశీర్వాదమే తప్ప శాపం లేదు. శాపానికి దారిద్రానికి సంబంధం లేదంట దేవుని పిల్లలకి. దేవునికి ఏం చేస్తాడంటే దేవునికి దూరంగా చేస్తాడు. నువ్వు పనికిరావు, దేవునికి నువ్వు అర్హుని కావు అని దూరంగా తీసుకెళ్తాడు తప్ప దేవుని దగ్గర తీసుకెళ్ళి దూరంగా ఇడిచిపోయాడు. కానీ ఒకప్పుడు మనము పాపం చేత అపరాధం చేత చచ్చిన వారమే ఉండగా, దేవునికి దూరస్తులనే ఉండగా మనము దేవుడు అనగా మేము రక్షింపనేరకున్నట్టు ఆయన రక్షింపనేరకున్నట్టు ఆయన చేతి కురిచ కాలేదు. ఆయన మీ ఉర వినకుండానట్టు ఆయన చెవులు మందం కాలేదు. కానీ మీ పాపములే ఆయనకు మీకు అడ్డుగా వస్తున్నాయి. అందుకే పాదేమంటారు మధ్యవర్తిగా యేసు ప్రభువు వచ్చేసి నీకు దేవునికి ఉన్న పాపాలన్నీ మోసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఆమేన్. వెళ్ళిపోయాడు. ఈరోజు దేవునికి మనిషికి అడ్డు ఉన్న తెర తెగిపోయింది పాపం. దేవాలయం అందుకే అంట దేవుని మందిరం వెళ్ళడం దేవుడు లేదు కదా. యాజకుడు సంవత్సరం ఒకసారి వెళ్తున్నాడు పరిశుద్ధ స్థలంలో. పరిశుద్ధ స్థలం కూడా కాదు యాజకుడు తప్ప. అతను కూడా తన పాపాల కోసము ఫస్ట్ తన పాపాల కోసం ప్రజల పాపాల కోసం అతను పాపం వెళ్ళడం చంపేయబడతారు. చాలా డేంజర్ అన్న. కానీ ఆ దేవునికి మనిషికున్న మధ్య తెర తొలగిపోయిందండి. ఈరోజు దేవునికి మనిషికున్న పాపాలన్నీ తీసివేసి దేవుణ్ణి మనని కలిపేశాడంటే ఈరోజు దేవునితో సహవాసం కలిగి ఉండొచ్చు, దేవునితో మాట్లాడవచ్చు, దేవునితో ఈరోజు అందుకే అన్నాడా ఈరోజు మేము దాసులు అని పిలవక స్నేహితుడు అనిపిస్తున్నాడంట ఈరోజు. ఆమె ఫ్రెండ్ స్నేహితులు అంటే ఈరోజు ఈరోజు మనం ఆయన పిల్లలమంట. ఒకప్పుడు అపవాది సంబంధులుగా ఉన్నాం. ఎందుకు? ఆదాం చేసిన దానికి కదా. దేవుని పిల్లల మనని అపవాది మాట వినేందుకు అపవాది సంబంధులుగా ఉన్న మనని ఆయన రక్తంతో విమోచించి మనని విలపెట్టు కొనుక్కున్నాడు. మనని ఆయన పిల్లలుగా ఆయన వారసులుగా ఈరోజు చేశాడు. ఏ శాపం ఏ కర్స్ ఆయన పిల్లల మీద ఉండదంట. అంచేదు చెప్తున్నాడేమో అపవాది నీ చెవులు వచ్చి చెప్తున్నాడు. కానీ నమ్మకూడదంట అపవాది. నమ్మేవాళ్ళకి వాళ్ళు చెప్తారు, నమ్మేవాళ్ళుగా. అందుకంట ఏది నమ్ముతున్నావో జాగ్రత్త రండి కదా. ఏది నమ్ముతున్నాము ఈరోజు మనం? అపవాది బోధ నమ్ముతున్నామా? దేవుని మాటలు నమ్ముతున్నామా? ఏది వింటున్నామో జాగ్రత్తగా. ఎందుకంటే వింటే వల్ల విశ్వాసం వస్తుందంట. ఏది వింటే అదే. అపవాది బోధింటే ఏమొస్తుంది? నువ్వు అది పనికిరావు, శాపానికి గురైనావు, తరతర శాపం నీ మీద ఉంది. ఎప్పుడు శాపం వింటూ ఉన్నాం అనుకో, మనకి ఎక్కడ చూసినా అదే కలుస్తుంది. ఏది చూసినా ఎలా ఉంటుందంటే శాపం గురించి, పాపం గురించి, ధర్మశాస్త్రం గురించి ఎప్పుడు చెప్తుంటే ఎట్లా ఉంటుందంటే వెరైటీగా ఒక విధంగా ఉంటుందండి. సంతోషం జాయ్ అని కనిపిదంట. సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకు? సమాధానం కర్తయు దాన్ని కొనసాగించు ఆయన యేసు ప్రభు ఉంటేనే కదలేదు. ఆమె ఆయన ఉంటేనే సమాధానం అంట. యేసయ్య లేకుండా సమాధానం లేదు. విషయాలు ఉండదు ఇప్పుడు. ఎందుకు?
సమాధాన సువార్త ఇదేనంట. ఏంది? సమాధాన సువార్త. సమాధాన సువార్త అవేంటి? సర్వం కవచం ఉన్నాయి కదా, సమాధాన సువార్త, సర్వంగ కవచం అదొకటి అనమాట. ఎక్స్ట్రా రాసిన పత్రిక 6:15 పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడి ఏం చేయాలంట? సమాధాన సువార్త అనే జోడులు ధరించుకొని నిల్చోవాలని ఎక్కడైనా అడుగు పెట్టచ్చు. ఎందుకు? దేవునికి మనకి ఎల్లప్పుడూ సమాధానమే, ఎప్పటికీ సమాధానం ఉందంట. ఆమేన్, ఆమేన్. సమాధాన సువార్త జోడు తొడుక్కోవాలన్నమాట. తొడుక్కున్నామా? సమాధాన సువార్త అనే జోడు తొడుక్కున్నామా? పాపిని అనే వస్త్రం ధరించుకున్నామా? ఏం ధరించుకున్నాం? ఏం కలిగి ఉన్నాం మనము? హల్లెలూయా. సమాధాన సువార్త జోడులంట. జోడించుకుంటే అపవాది సంఖ్యలు తగ్గిపోవాలంట. ధర్మశాస్త్రం పోతే ఎక్కిరి ఎక్కిరి తుత్తునీరుగా చేయబడుతుందంట. ఆమేన్. శాపము కరుసం ఎగిరిపోవాలి మనం అడుగుతుంటే. టక్ 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 సమాధాన సువార్త జోడులు వేసుకోవాలండి. ఆమేన్. పీస్ ఆఫ్ మైండ్, సమాధానం. ఇప్పుడు దేవుడికి మనకి సమాధానం ఇప్పుడు కలిగి ఉంది. యేసుని నమ్మిన మనకంట దేవుడు మనతో ఉన్నాడన్న. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చాడు, ఆయన మనతో ఉన్నాడు. నేను అనుకుంటుంటే అసలు నమ్మకుంటాయి పొరగెట్ జీసస్ వేసున్నాను బట్టి పో, నీ ఆడ నీ మాట నిశ్చోదైన దగ్గర చెప్పు, నా దగ్గర చెప్పకని చెప్పాలి. నీ నీతి మంత్రులు అని చెప్పాలి. దేవుని నా సమాధానం కలిగి ఉంది. సమాధానము తను కొనసాగిన కర్త చేసే నాలో ఉన్నాడు రా బాబు, ఉన్నాడు పో అని చెప్పాలి. అది నమ్మితే ఉన్నాడు. సత్యము తెలిసినదే రానండి. ఇది సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. ఆమేన్. సత్యము స్వతంత్రులుగా చేస్తున్నాం. సమాధానం కలిగి ఉన్నామట. సమాధానం ఇప్పుడు కూడా అభ్యంతరం అడగలేదు. ఎవరు చెప్పినా ఏదైనా అలాంటి బోధంతా మన మైండ్లో నుంచి తీసుకెళ్ళాలన్నమాట. ఎందుకు సక్సెస్ ఎందుకు ఏం చేసిన ఫెయిల్యూర్ అంటే దేవుని మనం చూడట్లేదు, దేవునితో సహవాసం కలిగి ఉండట్లేదు కాబట్టి, ఆయన నమ్మట్లేదు కాబట్టి, ఆయనకు మన జీవితాల్లో చోటు ఇవ్వట్లేదు కాబట్టి ఉండొచ్చు ఫెయిల్యూర్. కానీ ఆయనకు చోటిస్తే మనకంట క్రీస్తులో అత్యధిక విజయాలు మనకి. అన్నప్పుడు ఇప్పుడు వచ్చిన ఆయన మనం చేర్చుకోవడానికి రెడీగా ఉన్నాడంట. అందుకే ఆయన అంటాడు, ఆయన తలుపు దగ్గర తలుపుతాడు, డోర్ తడతాడు. ఎవరైతే తెలుస్తారో వాళ్ళతో ఆయన కలిసి భోజనం చేస్తాడు. రెడీగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు కూడా త్రోసివేశాడు కాదు. ఆయన దూరంగా వదిలిపెట్టి దూరంగా పారిపోయాడు కాదు. దూరంగా దేవుడు ఎప్పుడు పారిపోయాడు? దూరంగా మనిషి పారిపోతాడు. మనిషి బైబుల్ పారిపోయినప్పుడు ఆదాము పారిపోయినాడా? దేవుడు పారిపోయినాడా? దేవుడు వస్తే ఆదాము పారిపోయి దాచుకున్నాడా? దేవుడు వదిలేసి పారిపోయినాడా? తప్పు చేసి అలా చేస్తాడు, పారిపోలేదు. దేవుడు చేయలే. దేవుడు పోలండి దేవుడు వదిలేసి పోయేవాడు కాదైనా. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టిపోడంట. మనిషే పారిపోయింది దేవుని వదిలేసి. ఎందుకు? ఆదాము దేవుడు పని చేశాడు కాబట్టి దూరంగా పారిపోయినాడంట, దాచుకున్నాడంట. ఆదాము ఎక్కడ అంటే నువ్వు నీ స్వరం విని భయపడి దాచుకున్నాడు. ఎందుకు? నేను తిన్నదన్న పండు తిన్నావా అంటే చెప్తాడు ఇంకా స్టోరీ. భయపడ్డా. ఈరోజు ఏ ప్రతి భయాన్ని తీసివేయడానికి ఆయన రక్తము ఉందంట. ఆయన చేసిన విమోచన యాగం, శిలువ యాగం మన దగ్గర ఉందంట. మన శరీరాన్ని మనం చూసుకోదంట. దేవుని నీతి వైపు చూడాలి. ఆయన రక్తము ద్వారా మనని నీతి మంతుడుగా చేసాడు. ఈరోజు కడిగి పడేస్తాడు. అందుకే కృపా సింహాసనం దగ్గరికి ఏదంట ధైర్యంగా రావాలంట. కొద్దిగా ప్రణంగంలో మొన్న చదివాను. చదువుతుంటే ఒక మాట ఉంది. యేసయ్య అంటాడు,
ప్రకటన గ్రంథంలో నువ్వు శాంతికరమైన వార్త, శాంతికరమైన మాటలు విన్నావు కాబట్టి ఈ శ్రమలన్నింటిలో నేను తప్పిస్తాను అంటున్నాను. ఒక వ్యక్తి వాళ్ళకి శ్రమలు ఉంటాయి, తుదికి శ్రమలు ఉండవు. ఆ వ్యక్తి నువ్వు శాంతికరమైన మాటలు విన్నావు కాబట్టి శ్రమల నుంచి నేను తప్పిస్తా. నువ్వు ఏ మాట ఏంటో మరి నమ్మితే ఆయన ఏదేం చేస్తాడంట, నమ్ముట నీవరైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నా శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది, అన్ని ఉంటాయంటే ఉంటాయి. ఆయన కూడా ఏం చేయలేడు. ఆ చదువు ఆ మాట నేను అసలు షాక్ అయిపోయినా. ఏసై అంటాడు కుదిరే శ్రమలకుండా అంతవరకు రక్షించలే, అంతవరకు సహించేవాడే. ఇక్కడ ఇంకో దగ్గర నువ్వు శాంతికరమైన మాటలు విన్నావు కాబట్టి ఈ శ్రమలన్నింటిని నేను తప్పిస్తాను అని చెప్తున్నాడు. నీ సమాధాన సువార్త నీతి మంది నమ్మని శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అన్నావు అని దాని గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, అన్ని భరించాలి అని అనుకోకూడదంట. వస్తే ఫైట్ చేయాలి, రాకుంటే దాని గురించి వదిలేయాలి అంతే. ఆమె నమ్మకూడదు. నా శ్రమలు వస్తాయి, వస్తే నమ్మదు. వస్తాయంటే ఉంటాయి. దేవుడు కూడా అప్పుడు మన నమ్మక చెప్పిన చేస్తాం. యోగుకు ఉందంట ఒక బైబిల్, చాలాసార్లు చెప్పిన ఏంటంట, ఎప్పుడో ఇలా అయిపోతుందేమో, నాశనం పోతుందేమో, నేను దేనికైతే బహుగా భయపడుతునో అదే నా మీదకి వచ్చిన రోజు అంటాడు. అది ఆ భయం ఉండకూడదంట, నమ్మకూడదంట మనం. అందుకని అలాంటి అబ్రహాం ఎట్లా నమ్మాడు, మా దేవుని మృతులను సజీవులుగా చేయవాడని, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడని నమ్మాడు. మనం కూడా ఇలా అబ్రహాములాగా దేవుణ్ణి అలా నమ్మాలంట. ఆ ఉంటాయి ఇవి ఉంటాయి కూడా. ఇప్పుడు నేను ఐశ్వర్యవంతునే పలుకులను, ఐ మీన్ రిచ్. అంటే ఆ వ్యక్తి శ్రమలో ఉండదని, శ్రమల్లో వచ్చి జయించదు కదంట. శ్రమలే లేకుండా తను తప్పిస్తా అని చెప్పినాడు. నీ షాకేనా ఇలాంటి మాటలు ఉన్నాయి ప్రజలు. మరి అది ఏమవుతున్నా మరి పరీక్షలు వస్తే పరీక్ష జయించదు కాదంట. డైరెక్ట్ సింహాసనంగా కూర్చోబెడతారు. ఎగ్జామ్స్ ఏం లేవు. ఎవరో మరి ఎగ్జామ్ రాసినాడా సింహాసనం కూర్చోడానికి? ఏ అర్హత లేదు. దేవుని తలంపులు, ప్రణాళికలు. ఆమేన్. దావీదు ఏమైనా చేసినాడా అంటే యుద్ధం చేశాడు. దావీదుకైనా సొలొమోను అసలు ఏమి చేయలే, కానీ దావీదు కుమారుడు పుట్టడమే అంతే సింహాసనమే. ఈరోజు దావీదు కుమారుడుగా పుట్టడమే అదృష్టం. ఏమైంది? సొలొమోన్ కదా, డైరెక్ట్ సింహాసనం అండి చిన్న వయసుకే. ఈ రోజు మనం ఎవరి పిల్లలు, మన యూదా గోత్రం సింహమైన ఆయన పిల్లలం కదా మనము. మనం కష్టపడాలా, చెమట కాల్చాలి, ఇవన్నీ లేవంట. ఆయన పిల్లలం కాబట్టి ఆయన ఇదంతా మనదేనంట. ఆయన సింహాసనం రాజు కుమారుడిగా. ఆమేన్. దీనికోసం ఎగ్జామ్స్ రాయాలా, కష్టపడాలా, ఏమైనా యుద్ధాలు చేయాలి, ఏమైనా చేయాలంటే ఏం అవసరం లేదు. ఆయన పిల్లలుగా పుట్టడమే మన అదృష్టం. ఆమేన్. ఆయన పిల్లలుగా చేయబడమే లక్కీ కదా, అంతేనండి. ఇప్పుడు బిల్గేట్స్ ఉన్నారు, చాలా బిల్గేట్స్ అంటే రిచ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళని పెళ్లి చేసుకున్న భార్య ఏమైనా కష్టపడాలా? ఎప్పుడైతే భార్యగా చేయబడిందో అన్ని ఇంకా అతను ఏ కార్యం, భర్త ఏ కార్యం పోతే ఆమె ఆకలేదు, ఏం చేసి అవసరం లేదు. ఇంకా ఆమెదే. ఎట్లా భార్య ఏంటంటే ఈ రోజు దేవుడు మనం సంఘం అంట. ఆయన ఎంత మైదాన్ని ఈ రోజు కష్టపడి అవసరం లేదు, కష్టపడాలా, పని చేయాలా. అందుకే పక్షులు చూడండి, వాయు చూడండి అన్నాడు కదా. సొలొమోను సైతం వీటిలో ఒకదాని చెప్పాడు, అల్ప విశ్వాసులారా ఏది నమ్ముతున్నాము? ఆయన పిల్లలు ఈరోజు మనం అందుకు అసలు ఇంత గ్రేట్ ఆ జ్ఞానం అంట. సొలొమోను జ్ఞానం లేదు, ఎట్లా ప్రజలను ఎట్లా పరిపాలించారు జ్ఞానం లేదంట కదా. కానీ ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు సొలొమోను కదా. ఈ రోజు కూడా ఏ స్థితి, ఏ పొజిషన్ సరే దానికి నువ్వు ట్రైనింగ్ అవసరం లేదు. ట్రైనింగ్ అవసరం లేకుండా దేవుడు జ్ఞానం ఇచ్చిస్తాడు.
ఆమేన్. దట్ ఈస్ నీకు ముందు ఎవరు లేరు, నీ తర్వాత ఎవరు ఉండరు అని చెప్తారు సొలొమోన్ కదా. అది ఇంకా ఉంటది కింగ్స్ రాజులు రాజు ఫస్ట్ కింగ్స్ మొదటి రాజులు 3వ అధ్యాయం 11. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైన అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మను అడగకపోయినను నేను వాటిని నీకు కూడా ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనా ఉండడు. మరియు నీ ఇదనమాట ఆ రాజుగా పరిపాలించే జ్ఞానం ఇచ్చాడు కదా. అలాంటి దేవుడు అంటారు మనం ఇచ్చించేది దేవుడే. తాను కావలిస్తున్న జ్ఞానము అనుకోవాలి. మా గొప్ప పొజిషన్కి వెళ్ళాలంటే, గొప్ప పనులు చేయాలంటే జ్ఞానం లేదు కదా, నాకు చదువు లేదు కదా, టాలెంట్ లేదు అనుకోకూడదంట. జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆమె సింహాసనం ఇచ్చేది ఆయన, దానికి తగ్గట్టు మెయింటైన్ చేసే జ్ఞానం ఇచ్చేది కూడా ఆయనే. నమ్మాలంట కదా, నమ్మాలి. ఆయన పిల్లలుగా ఉండడమే గొప్ప అవకాశం, గొప్ప భాగ్యం మనకి. అంతా ఆయనతో కూడా అన్ని మనమేనండి, అన్ని ఇస్తాడు దేవుడు, మనం నమ్మాలి. అందుకని దాని గురించి ఎక్కువ ఎక్కువ ఎవరైనా చెప్పి నమ్మదు. శాపం ఉంది, కర్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటే దాన్ని నమ్మకూడదంట. అక్కడి నుంచి అసలు ఆయన చెప్తుంటే అలా అలా ఆ బోధ నుంచి బయటకు వచ్చేసాయి. ఆమె ఆ బోధ నుంచి ఫస్ట్ బయటకు వచ్చి ఎవరైతే క్రీస్తు సత్యము చెప్తున్నారు అక్కడ ఆ మాట వినేనంట. ఆమేన్. ఎందుకంటే ధర్మశాస్త్రం కింద ఆ బోధ కింద ఉండకూడదు. యేసు దగ్గర కిందకి వచ్చాయి. ఆయన యేసు కింద ఆయన నమ్మితే పాపము ప్రభుత్వము చెయ్యదు, ఏ శాపము యేసు కింద నాలుగు పని చేయదు. ఆమేన్. వినకూడదంట. ఆ వినే బోధ నుంచి బయటకు వచ్చేసేయాలన్నమాట. ఎందుకంటే ఏది వింటున్నామో అదే జరుగుతారు అనమాట. మనం ఏది వింటున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో వినేదాన్ని పొందుకుంటాం. అందుకే ఒక్కొక్కసారి ఎందుకు మనం ఒక్కసారి నమ్మట్లేదు, వెళ్తున్నా కానీ అక్కడికి నేను నమ్మట్లేదు అంటే, నమ్మకపోయినా అక్కడ వింటున్నామని అదే జరుగుతుంది. ఏదంటే మనం నమ్మకపోయినా ఏది వింటున్నామో అది జరుగుతుంది. అందుకనే ఆ ధర్మశాస్త్ర బోధ కింద ఉండకుండా అదే ఇప్పుడు ఒకటి ఉంది. అక్కడ ఇది యేసు అంట, ఇక్కడ ఆదాం అంటే ఆదాంలో ఎన్ని క్రియలు చేసినా, మంచి క్రియలు చేసినా అంటే చేసిన నీతి మంతుడు లేడు, ఇక్కడ లేదు. మన యేసులో మన క్రియలను బట్టి కదా, ఆయన కృప ద్వారా, ఆయన రక్తముతో నీతి మంతుడు ఉంటా. అలాగా నువ్వు ధర్మశాస్త్ర బోధ కింద ఉండి ఆ మాటలు వినుకుంటా నేను నమ్మను, అది నమ్మను, నేను కృప నమ్ముతా అంటే కాదు. అక్కడి నుంచి బయటకు వచ్చేయాలంట. ఆమేన్. బయటకు దాని కింద ఉండకూడదు. ధర్మశాస్త్ర బోధ కింద ఉంటే అదే జరుగుతుంది. కానీ బయటకు వస్తేనే అప్పుడు ఆయన కిందకి, యేసు కింద ఆయన మాటలు వినాలంట. ఆమేన్. అది వినకూడదంట. అందుకే బోధ వినకూడదు అంతే. హల్లెలూయా. దేవుడు ఆదాము గారు భయపడి దేవుడికి దూరంగా పారిపోయాడు. దేవుడు ఎప్పుడు వదిలేసేవాడు కాదంట. వదిలేసి పోయాడు, దేవుడు వదిలేసి పోయాడు కాదు. ఆయన ప్రాణం ఇచ్చేసాడు. ఎందుకు వదిలేసిపోతాడు? మనిషి భయపడి దేవుని దూరంగా వెళ్ళిపోతాడు. ఆయన ఎప్పుడు వదిలేసి దూరంగా పోయేవాడు కాదు. అలాంటివి నమ్మకూడదు. ఎక్కడ చూసినా బైబిల్లో మనుషులే వాళ్ళే వదిలేసి దేవుని వదిలిపోతారు. నయోమి వదిలేసి వెళ్ళిపోయింది. కరువు వచ్చింది, చాలా మంది పోయి నష్టపోయింది.
దేవుడు వదిలేసిపోడు ఎప్పుడు కూడా మనిషిని. ఆదాం గురించి కదా, యేసు ఇది గురించి గురించి 12 12 దేవుని ప్లాన్ అంట కదా, ఆ స్టోరీ చదివాగా. దేవుని ప్లాన్ మొదటి నుంచి అంట, ఆదాం పడిపోయిన ప్లాన్ తన ప్రజలను రక్షించుకోవాలని దేవుని ప్లాన్ అంట కదా. తన ప్రజలను రక్షించుకోవాలని ప్రవక్తను పంపిస్తున్నాడంట. ఫస్ట్ అబ్రహాం ఏర్పరచుకున్నాడు. 12th ఫస్ట్ యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వాదించి నీ నామమును గొప్ప చేదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వించేదను, దూషించే వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములేమో నీ యందు ఆశీర్వాదింపబడును. అబ్రహాముతో అనగా నీ యందు భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వాదింపబడిన అబ్రహాముతో అనగా యెహోవా అతనికి చెప్పిన ప్రకారం అతడు వెళ్ళెను. అంటే అబ్రహాం సంతానం ద్వారా యేసు వస్తాడు కాబట్టి ఆమె ప్లాన్, దేవుడి ప్లాన్. అబ్రహాం ద్వారా అబ్రహాం నుంచి ఒక నుంచి లాస్ట్ దావీదు నుంచి మళ్ళా యేసు ద్వారా ఫ్యాన్ ఆయన ప్లాన్ అనమాట. యేసు ద్వారా రక్షణ కలిగించాలని. అందుకే సంతానం ఆకాశ నక్షత్రంలాగా ఎలా ఉంటుందంట, ఆకాశ నక్షత్రంలా ఉంటుంది. సంతానం ఇస్తాడు ఉదయంలో ఉంటుంది. ఇక్కడ మళ్ళా 13 ఆదికాండం 13:14 లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమట్టు తట్టును చూడము. ఎందుకనగా నీవు చుచుచునే దేశమంతా నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. మరియు నీ సంతానమును భూమి మీద రేణువుల వల్లే విస్తరింపజేస్తాను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులు లెక్కింపగలిగిన ఎడల నీ సంతానం కూడా లెక్కింపవచ్చును. ఏదంట, ఇసుక రేణువులాగా. ఇంకో దగ్గర ఆకాశ నక్షత్రం కట్టాడు కదా. ఎవరంట సంతానం? ఎవరు సంతానం ఉంది అబ్రహాంకి? ఎలా? యేసు ద్వారా. ఆమేన్. అందుకంటే యేసు ద్వారా ఎవరైతే యేసు నమ్మి ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళందరూ అబ్రహాం సంతానం అంట. అందుకే జక్కయ్య ఏమంటాడు, జక్కలేసి ఏమంటాడు, చేసే ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎవరితో నాలుగంతులు తీసుకుంటాను, వాళ్ళకి ఎవరితో అన్యాయంగా తీసుకుంటే వాళ్ళు 4 గంటలు ఇస్తా అంటాడు కదా. అప్పుడు ఏమంటాడు చేసే, ఇతడును అబ్రహాము కుమారుడే. యేసుని నమ్మి ఆయన విశ్వసించిన వాళ్ళందరూ అబ్రహాం సంతానమే కదా. ఇంకా చూపిస్తా, కొరింథీయులకు రాసిన పత్రిక 3:12 నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆశ్రయించేవాడు వాటి వలన జీవించును. ఆత్మను గురించిన వాగ్దానం అంట. విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదవచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఏంటంట, అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనం పొందుకోవాలనే. ఈరోజు ఏ ఆశీర్వాదాన్ని వారసులు అయిపోయినా మనము అబ్రహాము ఆశీర్వాదాలకి వారసులం. అబ్రహాం ఎలా దీవించబడాడు అసలుకి దేవుడు కుడికి వేళ్ళు, ఎడమకి వేళ్ళు, లెఫ్ట్ రైట్ కదా, చూచున్న దేశాన్ని ఇస్తా అంటాడు. అసలు ఎట్లా దీవించాడు అబ్రహాం? అవన్నీ మనసు అంటాం. ఆమేన్.
యేసు ద్వారా, మన క్రియల ద్వారా కదంట, యేసు ద్వారా అబ్రహాము దేవుని నమ్మను, అది అతని నీతిగా ఎంచబడెను. ఏదంట, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడేను. అలాగే మనం కూడా యేసు నమ్మడం ద్వారా, అదే ఆయన నమ్మడం ద్వారా మన నీతి మందులం అంట. ఆ నీతి ద్వారా అబ్రహాం ఆశీర్వాదం మనము పొందుకుంటాము. ఆమేన్. ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పరమటి తట్టును చూడం. ఎందుకనగా నీవు చుచ్చునే దేశమా అంతటికి నీకు నీ సంతానముకు సదాకాలం ఇచ్చేదను. అసలు ఒక దగ్గర ఉంటదంట, భూమి భరించలేనంతగా అంట కదా, భూమి భరించలేనంతగా, లోతు అబ్రహం కలిసి నివసించలేనంతగా బ్లెస్సింగ్. మరి శాపం, అబ్రహం మీద శాపం ఉందా? శాపం ఉందా? లే, ఉన్న శాపం ఎగిరిపోయిందని. ఆమె ఏ శాపం ఉంటే పిల్లలు పుట్టకుండా శాపం. అది కూడా శాపం అనుకుంటారు కదా, ఇదేం శాపం మాకు, మా పిల్లలు పుట్టిన అనుకుంటారా చాలా మంది. అప్పులు ఉన్నాయి అనుకుంటారు, ఇదేం దరిద్రం, అప్పులు ఇట్లా ఉన్నాయి, ఇదేందో అన్నిటి శాపమే అనుకుంటారు. ప్రధానికి ఏంద్ర ఇంట్లో సమాధానం లేదు, ఒక శాపము, అన్నిటి శాపమే. ఏ శాపం లేదంటే ఇష్టం. ఆమె ఒక కాడి, అపవాది కాడి విరిగొట్టబడింది యేసు ద్వారా. ఆమె అన్ని ఆ శాపం ఎగిరిపా దేవుని నమ్మకం ద్వారా. అలాగే అబ్రహాము లాగా అంట అట్లా మాట్లాడి ఎలా పిలుచుకున్న అబ్రహం నుంచి అంట అన్న దేవుడు అంట అట్లా ప్రవక్తలు పంపిస్తూ ఉన్నాడంట తన ప్రజల రక్షణ మోసే ద్వారా, ఇజ్రాయేల్ ప్రజలను. ఒకటి తర్వాత యెహోషువ కదా, అసలు వస్తూనే ఉన్నాడు ప్రవక్త. కానీ వీళ్ళంట ఏం చేస్తున్నారు ప్రవక్తని, తర్వాత ఏలియాను కూడా ప్రవక్త ఎంతో మంది చంపేశాను మీరు కదా. ఈ శాస్త్రులు ధర్మ శాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరూ ప్రవక్తలను చంపేస్తున్నారు. ఎంతమంది వచ్చిన పంపిస్తాడు, అందరిని చంపేస్తాడు. ఆఖరికి అంత ఏం చేస్తాడు, ఆ ద్రాక్షతో యజమాని తన కుమారుడు పంపించాడు. కుమారుడు కూడా ఏం చేస్తారు, అరే కుమారుడు కూడా చంపిస్తాడు. దేవుడు అందరిని పంపిస్తూ ఆఖరికి తన ప్రజలు రక్షించాలని చివరిలో కుమారుడు పంపించడం సిలివేసిస్తాడు కదా. అందుకే ఏంటంట, ఆ ద్రాక్ష తోట వేరే వాళ్ళకి గుర్తుకిచ్చాడు, వాళ్ళని చేస్తే వేరేకి ఇచ్చాడు. అంటే అర్థమైంది, వాళ్ళ నుంచి రక్షణ ఎవరికి వచ్చింది, అన్యులకి, మనకు వచ్చింది. వాళ్ళు తిరస్కరించారు కాబట్టి రక్షణ, యోధులు తిరస్కరించారంటే రక్షణ మనకు వచ్చిందంట. తర్వాత మన నుంచి వాళ్ళకి పోతున్నారు. అదే అంట స్టోరీ. అందుకే వాళ్ళ గురించి చెప్పిన వాళ్ళ కోపం వచ్చారు మనం, వాళ్ళ గురించి అని చెప్పిన స్టోరీ ద్రాక్షతుడు కదా. ద్రాక్షతుడు వాళ్ళ గురించారంట. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయన. ఎవరు నిరాకరించారు వీళ్ళు, యూదులు కదా. శాస్త్రులు, పరిసయులు, రాజు మామూలు కాదు వీళ్ళు. ధర్మాసన బోధకులు ఉన్నారు కదా, వీళ్ళు సిలువ రాసి వీళ్ళే నన్ను చంపేసింది. ఎంతో మంది ప్రవక్తల నీతిమంతుల రక్తం గార్చారు, ఎంతో మంది తిరస్కరించారు, ఎవరు నమ్మలే. ఆఖరి కుమారుడు కూడా సిలువ వేయడానికి కీర్తులు ఇలాగా చనిపోవడానికి వచ్చాడు, చనిపోవడానికి రక్షణ. కానీ వీళ్ళు కూడా ప్రేరేపణ చనిపోవాలని సిలువే వ్యతిరేకంగా నమ్మట్లే. ఆయన రక్షిద్దామని, నరకం నుంచి విడిపిస్తామని, మొదటి నుంచి ఆదాము పడిపోయిన స్థితి నుంచి తన ప్రజలు రక్షించుకోవాలని దేవుని ప్లాన్ అంట, ప్రణాళికలు. అందుకే తన చివరికి ఆయన కుమారుడు, ఎందుకంటే ఆయన కుమారు ద్వారా విమోచన, విడుదల. యేసు లేకుండా రక్షణ లేనే లేదు. ఎంతమంది ఫస్ట్ నుంచి ఆదాము నుంచి అందరు కూడా కొంతమంది తిరస్కరించారు, కొంతమంది నమ్మి ఆయన విశ్వసించాడు, కొందరు ఏర్పరచుకున్న ద్వారా గొప్ప నాయకులు వారిని వాడుకొని వాళ్ళ ద్వారా ప్రజలకు రక్షణ కలిగేశారు. శత్రువులతో ఫైట్ ఎన్నో. ఇదంతా ఎందుకంటే తన రాజ్యంలో చేర్చుకోవాలని తన ప్రయత్నం అంతా నడిపిస్తూ ఉన్నాడు ఆయన. కదా, నిజం. ఈ లోకం సంబంధమైన వాటిలో దేశంలో కదంట, దేవుని పట్టణంలో ప్రవేశించాలని, ఆయన రాజ్యంలో ప్రవేశించాలని వాళ్ళు నడిపించుకుంటూ వస్తున్న ప్రజల్ని. వాళ్ళు దేవుని అడుగుతారు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, వాళ్ళు పాటించలేకపోయారు కదా. ఆయన
ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ప్రజలు ఒక చనిపోతే ఇంకా ప్రవక్తలు దాన్ని నడిపించుకుంటూ వస్తున్నాడు. కొంత రాజులు ఏర్పరచు ఎంతో తన ప్రజలను కాపాడుకుంటూ వస్తున్నాడు దేవుడు. వాళ్ళు ఆయన్ని మాట విన్నప్పటికీ తోసివేసినప్పటికీ దేవుడు ఎన్నిసార్లు ఇజ్రాయెల్ ప్రజలు మాటికి శోధించి మాటికి విసిగించి సనిగి గునికి దేవుని నిర్లక్ష్యం చేశారు, నమ్మలేకపోయినారు. పాలు తేనె ప్రవేశం చేశానికి ఎంతమంది తెరే. ఇప్పుడు వ్యతిరేకం ఇట్లనే నమ్మరనమాట. సత్యాన్ని నమ్మాలంట, అబద్ధాన్ని అపవాది బోధని నమ్మతారంట. కానీ దేవుని మాట సత్యాన్ని నమ్మరు. అరే ఫ్రీ రా బాబు, ఫ్రీ. ఈరోజు ఆ దేశాన్ని ఫ్రీ అసలు చూసి రావంటే ఒకరేమో చెడ్డవాళ్ళు చెప్పారు, ఒకరేమో మంచి వార్త కదా. చెడ్డ వార్త అంటే వాళ్ళ కళ్ళతో చూస్తుంది, వాళ్ళ శరీరాన్ని ఎంచుకున్నారు, వాళ్ళ కళ్ళని నమ్మారు, ఎంచుకొని చెడు వార్త చెప్పారు. వీళ్ళు యెహోషాపాతేమో దేవుని బట్టి వాళ్ళు మీకు ఆహారం అవుతారని చెప్పాడు. వాళ్ళేమో మేము మిడతల్లాగా ఉన్న వాళ్ళ ముందర వాళ్ళకి ఆహారం అయిపోతారు. బాబోయ్ లబోదిపో అని వాళ్ళు ఎందుకు ఏడుపు? సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉండాలంటే ఏడ్పే ఈ రోజు ఏడిపే ఖుషి అంటే ఎందుకు బాబు ఏడవాలి, నేను భరించాను రా పాపాలని అంటే ఏడుపు ఎందుకు రా నాయన నేను ఉన్నాగా, హల్లెలూయా నేను రక్తం ఏడవద్దురా అంటే ఎందుకు యాక్షన్? అరే ప్రతిసారి బల్ల చేసుకున్నా, సైకిల్ తీసుకున్నా ఏడిపే. అయ్యో పాపి దేవా, కుక్కన దేవా, పందిని ఆరోదేవు. అయ్యో ఎందుకు వచ్చాము మేము, అనసరానికి వచ్చేసామే, బీరకాయలు కనిపిస్తాయి మాకు, దొండకాయలు కనిపిస్తాయి, కీరకాయలు కనిపిస్తున్నాయి. అరే ఎంత పని అయిపోయింది, వాళ్ళకి ఆహారం అయిపోతాం, మేము మిడతలాగా ఉన్నాము, వాళ్ళకి మేము మిడతలాగా ఉన్నాము. అయ్యో ఒక నాయకుని ఏర్పరచుకుని తిరిగి వెళ్తామా అని అనుకున్నారంట. అయ్యో ప్రజలు అంత పని చేయదండి, మా మాట దేవుని మాట వినండి, వారి శత్రువు మీకు ఆహారం అవుతాడు. దేవుణ్ణి అర్థం చేసుకుని ఎక్కువ బతిమలాడితే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలని ట్రై చేస్తారు, వాళ్ళని కొట్టేద్దామని. మంచి వాద చెప్పినవాడు కదా. ఈ రోజు కూడా ఆయన సత్యం చెప్పిన ఆయన నమ్మరనమాట కదా. అబద్ధాలు చెప్పిన వాళ్ళు మాత్రం భలే నమ్ముతారు. హైవే నడిపించే వాళ్ళు మాత్రం భలే నమ్ముతారా. చూద్దాం అసలేనలే ఫ్రీ అంట. కష్టాలు దేవుని మాట నమ్మకపోతే ఎప్పుడైనా కష్టపడాల్సి వస్తుంది, ఏం తిప్పలు పడాల్సి వస్తుంది. ఇజ్రాయెల్ అసలు చూడు, వాళ్ళ బానిసలుగా ఉన్న వాడిని దేవుడు తీసుకొచ్చి ఎన్ని మిరాకిల్స్ కదా. ఎర్ర సముద్రం పాలుగా చేశాడు, ఎర్ర సముద్రం శత్రులంతా ముంచి పడేశాడు. అప్పుడైతే వాహో పాటలు అప్పటికప్పుడే వాళ్ళు ఈ లోక సంబంధంగా ఈ లోకానుసారంగా ఉన్నారంట. ఈ లోకానుసారమైన వాటిలో ఇది ఉంటే తినడం, బాగా సంతోషించడం, లేకుండా మన గొలగడం సనగడం, ఇది దేవుని మీద తిరగబడ్డాం కదా. హల్లెలూయా. ఉన్నాడు తినడం, ఎంజాయ్ చేయడం, తర్వాత దేవుడు నమ్మాలి, దేవుడు నాకు ఇలా ఇస్తాడు అలా ఇస్తాడు అంటే మనం కూడా దేవుడు ఎప్పుడు ఒకేలా ఉన్నాడు. అలాంటి ఇజ్రాయేల్ మనసు కలిగి ఉండకూడదు. అంటే ఉన్నప్పుడు స్తుతించేది, ఏం స్తుతించారు వాళ్ళు? ఒక ఎర్ర సముద్ర శత్రువు చేసినప్పుడు ఏం స్తుతి పాడారు కదా. వర్షిప్ మనం కూడా అంతే. ఉన్నాడు బాగా హ్యాపీ డాన్స్ ఆడతాము, లేనప్పుడు ఏమో ఎందుకేం పసుకుని తీరాలి, ఇది ఎందుకు ఆయన ఇదే నిమిషానికి ఇచ్చేసి ఉన్నప్పుడు స్తుతించే, లేనప్పుడు వేసేది. ఎందుకైనా దేవుడు అసలు ఏనుకున్నాడు, దేవుడు ఏం పసుకున్నాడు, ఎందుకు ఇలా జరుగుతుంది? నిర్గమకాండం 15. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులను యెహోవాను గురించి ఈ కీర్తన పాడివి ఏదంట, యెహోవాని గురించి గానం చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించును, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడివేసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన రక్షణ, ఆయన దేవుడు, ఆయన వర్ణించేదను, ఆయన పితరుల దేవుడు, ఆయన మహిమను దించేదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయన పేరు. ఆయన ఫరో రథములను, అతని సేనను సముద్రములు పడి దోసెను, అతని అధిపతులు శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయి, అగాజంలో వారిని కప్పెను, వారి రాతి వలె అడుగంటిపోయి. యెహోవా నీ హస్త బలము అతిశయించును,
యెహోవా నీ దక్షిణాస్తము శత్రువుని చితకగొట్టును, నీ మీదకి లేచి వారిని నీ మహాశయము వలన అణిచివేదువు, నీ కోపాగ్ని రగులు చేదువు, అవి వారిని చిత్తవలె దహించును, నీ నాసికరంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడిను. ఎట్లా సముద్రం చెల్లిందంట అన్నట్టు అంత ఆయన పాలైపోయిందంట. ఎట్లయిందంట అది? ఏసే దేవుడు అంట శర సముద్రం ఎట్లా చేర్చాడు? నాసికరంధ్రం గాలితోనంట ఆరిపోయిందంట. వెంటనే 6 సంవత్సరాలు నడుస్తుందంట. ఏం వర్షిప్ చేస్తున్నారు అసలు వీరు. ప్రవాహములు కుప్పగా నిలిచాడు. అగాధ జనముల మహా సముద్రం మధ్య కట్టెను, తన మీదను కలుసుకునేదను, దోపుడు సొమ్ము పంచుకునేదను, వాటి వలన నా ఆశ తీర్చుకునేదను నా కత్తి దూసేదను, నా చెయ్యి వారి నాశనం చేయనని శత్రువు అనుకుని. ఏమనుకున్నాను? శత్రువు వాళ్ళు పట్టుకుంటా, ప్రజల్ని దోచుకుంటా, వాటిని బానిసలుగా వాడుకుంటాము అని అనుకున్నారంట వాళ్ళు. పరవ అనుకున్నారంట. నీవు నీ గాలిని విసర్జిస్తేవి, సముద్రంలో వారిని కప్పెను, వారు మహాగాధమైన నీళ్ళలో సీసం వల్లే మునిగిరి. యెహోవా వేలుపులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తన వలన బట్టి పూజనీయుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు? నీ దక్షిణాస్తమును చాపితివి, భూమి వారిని మునిగివేసెను, నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. చాలా ఉన్నాయి, చాలా ఉంది అన్నమాట. 19 ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రము దిగగా యెహోవా వారి మీదికి సముద్రమును మళ్లించను. తర్వాత అయితే ఇశ్రాయేలును సముద్రము మధ్యను 6 నెలలు నడిచిరి. అయిపోయిందా పాట? చూద్దాం 22 చూద్దాం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరట. మారా అంటే ఏంటంట? చేదు కదా. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన వారికి మారా అని పేరు పెట్టిరి. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనగ కొనగా అతడు యెహోవాకు మొరిపెట్టాడు. ఏదంటే సైనట గొనికినారు. అప్పుడే ఇంసేపు పాడుపడ్డా వర్షిప్ చేసి అయితే శనిగుడు. ఇక్కడ తర్వాత చూసిన 16th తర్వాత ఇశ్రాయేలీయుల్లో సమాజం అంతయును ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకును సినాయికును మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతా మోషే అహరోను మీద సనిగినంట. ఇశ్రాయేలీయు మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోదుమి. ఏంటంట? వాళ్ళంట మాంసం వండుకొని కుండలాగా తిన్నారంట. వాళ్ళ ముఖానికి అంత సీనుందా? అన్ని అబద్ధమే. బానిసలు వెట్టి చాకరి చేయలేక వాళ్ళ మూలుగులు విని దేవుడు అబ్రహాముతో చేసుకున్న నిబంధన వాగ్దానం దానం చేసుకుని మోషేని పంపించాడు కదా. వీధులు ఎట్లా ఇంత అబద్ధమే ఉద్దేశం. కారణంటారా? అంత అబద్ధమే. దేవుళ్ళు వచ్చిన తర్వాత దేవుళ్ళు ఎంత బాగుంటామో, అప్పుడు ఎంత అన్నో, దేవుళ్ళు ఎంత బాగున్నావు, ఇప్పుడు అంత పోయిన అంత సీల దేవుళ్ళు వస్తే ఎవరు పోగొట్టుకోరు. ఆమేన్. ఇంకా గొప్పవాడు అవుతాడు తప్ప, పోగొట్టుకున్నాను పొందుకుంటాడు తప్ప, హెచ్చించబడతాడు తప్ప ఉన్నవి పోగొట్టుకోడు అని చెప్తుంటే పచ్చి అబద్ధమే కదా. అబద్ధమే అంతా అబద్ధ సాక్ష్యం కదా. అప్పుడు దేవుని నమ్మి ఎందుకు దేవుని నమ్ముకుని చెప్పినంత దేవుని నమ్ముకుని ఉన్నందుకు ఆమె ఎవరు నయం అట్లేనండి కదా. ఏమడింది? దేవుడు నాకు యెహోవా నాకు విరోధి ఆయను, దేవుడు నాకు ఆమె వ్యతిరేకంగా సాక్ష్యం పడుతున్నాడు. ఎందుకో ఆమె లేదు వద్దంట, ఆమె దేవుడిని పోషించాలి నా వల్ల కాదని చెప్పినాడు ఆయన. ఆమె కరువు వచ్చిందని వెళ్ళిపోయిందంట. కొంతమంది సమస్య రాగానే వెంటనే భయపడిపోతారంట, వెంటనే దేవుని దూరం అయిపోతారంట. అది కాదు. సమస్య వస్తే సమస్యకు సొల్యూషన్ దేవుడు ఇస్తాడు. సమస్య జయించాలి తప్ప ఇశ్రాయేలు ప్రజలు గొలియాతు చూసి పారిపోయినట్టు పారిపోకూడదు. ఆమేన్. ఇదంతా సమస్య ఆమె వెళ్ళిన తర్వాత సమృద్ధిగా ఆహారం ఇచ్చాడు దేవుడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు కుండల దగ్గర మంచి కుండల దగ్గరకు వచ్చినంట మాంసం తింటుంటే దేవుడు ఎందుకు చంపలేదు? అప్పుడు ఏవో చేతి వల్ల ఎందుకు చావబోతుంది? ఎందుకు మొలిగినారు? మరి ఎందుకు మొలిగింది?
మూలుగులు వచ్చి చాకరికి మూలుగిరి విని దేవుడు జ్ఞాపం చేసుకుని పంపిస్తే మోషేని ఈడు కొనుక్కుడు మాంసం తిన్నాను మీరు అప్పుడు మాంసం అనుకుని కుండల యొద్ద కూర్చుని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు తృప్తిగా తిన్నాను. యెహోవా చేతి వల్ల ఏమైనా చావకపోతుంది. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఎన్నంలోనికి మమ్మల్ని అక్కడికి నుండి తోడుకొని వచ్చిద్రని వారితో అనగా ఒక్క కూడా కొద్ది ఆహారం లేకుండా సన్నడు గురుడే ఎంత తింటున్నాడు. మన్నా పంపించాడు ఆయన, ఎంత పంపించాడు, ఎన్ని మిరాకల్స్ నేను చేదుకుంటా గురితే మళ్ళా మధురంగా మార్చాడు. మారాని మధురంగా ఆమె ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి ఉన్న ఇది ఎట్లా కొనుక్కుంటాడు. యెహోవా మోషేని చూసి పంపిన తర్వాత ఇదిగో ఆకాశం నుండి నేను కొరకు ఆహారం కురిపించదని వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్టు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భద్రము ఆనాడే కూర్చుకొని మన్నాడు పంపిస్తారు. తర్వాత మాసం కూడా ఇస్తారు తర్వాత. కానీ సనకుడు గుర్తు ఎట్లా ఉంది. చాలా మంది ఇలా ఉన్నప్పుడేమో స్థుతించడం, లేనప్పుడేమో కొన్ని పెంచాలి. ఇది మన నూనె నుంచి తొలగిపోవడం నాకు చేస్తున్నాము. ఆమేన్. ఇలాంటి మనసు మనకు కూడా నువ్వు ఎప్పుడు ఉన్నప్పుడు అని అసలు ఉన్నప్పుడు ఇలాంటి అస్సలు గుర్తురావు. ఓన్లీ వర్షిపే ఉంటుంది. వర్షిప్ తప్ప షాపింగ్ చేయడం తప్ప అనుకుంటూ ఉండదు అన్న. అన్ని బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత, శాలరీ అయిపోయిన తర్వాత అప్పుడు ఇవన్నీ ఆలోచిస్తామంటే ఎందుకు అంటే అంటే ఏది ఎప్పుడు ఫుల్ గా నిండుగా ఉండాలంట. ఇప్పుడు డబ్బు ఉండదు గుర్తే కదా. దేవుడు కూడా టెస్ట్ అంట, పరీక్ష చేస్తే మనం ఎలా ఉంటాము. ఉన్నా లేకున్నా ఏ స్థితి ఏ పరిస్థితి ఏదైనా దేవుడిని నీ సంపూర్ణ అనుకోకూడదు, కొనుక్కోదు. దేవుడు ఆయన ఏం తీసుకోడు. చాలా మంది చెప్పినట్టుగా ఆయన తీసుకోడు. దరిద్రత ఆయన సమృద్ధి ఇస్తాడు. నమ్మాలి. మనం ఏం నమ్మాలి సార్, ఉన్న ఏ స్థితి అయినా సరే నీ స్థితిని బట్టి కాదు, నీ పరిస్థితిని బట్టి కాదు. ఏదైనా ఏమంటారు, ఈయన సొంత ఇల్లు ఏ కొన పర్లే, ఏది ఏ కొన పర్లే, అది అవసరం లేదు, అది అవసరం. కానీ నమ్మాలి. ఏ మన పరిస్థితిని బట్టి ఆయన దేవుడు మనని మన ఐశ్వర్యాన్ని నమ్మాలి, సమృద్ధిని ఇస్తాను నమ్మాలి. మనం అంతే నమ్మాలి. ఏ స్థితి అయినా సరే దేవుని సలగే వారికి కొనిగే వారు కాకుండా దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. ఆమేన్. ఎప్పుడు ఒకేలాగా ఉండాలంట. పరిస్థితిని బట్టి స్థితిగతిని బట్టి మారిపోకూడదు. ఇది ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా కదా. కానీ ఎందుకు అలా అంటే నమ్మకనే అంత. దేవుడు చెల్లడా చాలా ఎందుకు అట్లా అంటే ఉన్నప్పుడు లేనడానికి నమ్మలేక మనం కూడా నమ్మలేకపోతున్నాము. సరిగ్గా దేవుడు నమ్మట్లేదేమో. నమ్మాలి. ఎందుకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నమ్మాలి. మన దారిద్ర్యాన్ని భరించే సమృద్ధి ఉంటుంది. ఇప్పుడు చూసుకునే పరిస్థితి కనిపించచ్చు ఒక్కోసారి, కానీ సమృద్ధే మనకు సొంతం, ఐశ్వర్యమే మన సొంతం. ఆమేన్. పలకాలండి. దేవుడు ఇస్తాడు, నమ్మాలి. లేని వాడు ఉన్నట్టుగా చూడాలి. దేవుని సనగకూడదండి. ఇస్తాడు నాకు అంతే, ఆయన సమృద్ధి ఇస్తాడు. నమ్ముతానంట. ఆ వాక్యాన్ని నమ్మాలను. ఎప్పుడు దేవుడు స్థుతించే వారిగా తప్ప సనిగే వారిగా ఉండకూడదు, కొనిగే వారిగా ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే నమ్మాలి, సత్యాన్ని నమ్మాలి, అబద్ధాన్ని మనల్ని తీసివేయాలి. యేసు మాటకి మనలో ఏ వ్యతిరేకం ఏవైనా అవన్నీ ఏస్తున్నావు అవన్నీ తొలగిపోను. ఆయన మాట తప్ప మనం ఏమి ఉండకూడదు. ఎందుకంటే ఆయన మాట సమృద్ధి అంటే నిజంగా చెప్పాను కదా. పేదలు వాళ్ళు ఎట్లా ఆయన మాట ప్రకారం వేస్తే ఫుల్ ధోని నిండిపోయింది, 3 నిండిపోయింది. అలాంటి ఆయన మాట సమృద్ధి అంతే. యేసు మాట నమ్మకపోతేనే అంత తప్ప. వాడు నిజంగా సీదే గొరిగే సనగ అవసరం ఏముంది, మంచి ఏడాది ఇస్తాడు ఆయన. ఇయ్యడా దానికి గొరిగాల సనగాల అవసరం లేదు కదా, ఇస్తాడు ఆయన. నమ్మాలి అంతే. నమ్మలేకపోయింది. మనం ఈరోజు మనం నమ్మాలంట. అందుకే ఒక మాట ఉంటుంది మార్కు సువార్తలో, మార్క్ 11 ఏం చేసినాడంట, మనం నమ్మాలంట. ఎలా నమ్మాలి? మార్కు సువార్త 11వ అధ్యాయం
12 మరునాడు బేతనియ నుండి వెలుచుండగా ఆయన ఆకులు కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టుని దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యుద్ధకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఎలా అది అంజూరపు పండ్ల కాలం కాదంట. అంజూరపు పండ్ల కాలం కాదు, అయినా కూడా దాని దగ్గర ఎందుకు దేవుడు తెలుసు కదా అంజూరపు పండ్ల కాలం కాదంట. మామిడిపండు చెట్టు ఉంది, మామిడిపండు సీజన్ కదా, మామిడిపండు కాస్తాయా? కాయవు కదా. ఆయన దాని దగ్గర పోయి తన కాయ కదా దాన్ని ఎందుకు శపించాడు దాన్ని, ఎందుకని అందుకు ఆయన ఏంటంట ఇక మీదట ఎన్నిటికి నీకు పండ్లు ఎవరును నీ పండ్లు ఎవరు తినకుందురుగాక అని చెప్పారు. ఇది ఆ శిష్యులు విన్నారంట కదా. ఎందుకు చెప్పించాడు మళ్ళీ, ఎందుకు దీని ద్వారా దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు కదా, విశ్వాసం నేర్పిస్తున్నాడంట. తర్వాత తెలుస్తుంది మనకు అసలు కన్ఫ్యూజ్ కదా, అది ఎందుకు ఇట్లా అనిపిస్తుంది. అసలు పళ్ళు కాలమే కదంట. అందులో పళ్ళు కాకున్నప్పుడు దాని దగ్గర పళ్ళు ఆశించాడు. ఎందుకంటే ఆయన ఇతరులకి విశ్వాసాన్ని నేర్పిస్తున్నాడు. ఎలా తర్వాత సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరిన ప్రొద్దున వారి మార్గం పోచుండగా ఆ అంజరపు చెట్టు వేళ్ళ మొదలుకొని ఎండిపోయిట చూచిరి. వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట ఏదంట. సాయంత్రం చెప్పించాడు సన్నడగా నీ పండ్లు ఎవరు ఇక మీదట ఎవరినో తినకుందురు గాక అని అన్నాడు. అప్పుడు ఒక దగ్గర వెంటనే ఎండిపోతుంది, ఇక్కడేమో నెక్స్ట్ రోజు అనమాట. నెక్స్ట్ రోజు నీవు చెప్పించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పినట్ట కదా. బోధకుడా పేతురు చూసినాడు, ఇదిగో నువ్వు చెప్పించిన అంజూరపు చెట్టు ఎండిపోయిన ఆయనతో చెప్పగా ఎండిపోయి చెట్టు ఎండిపోయి ఎందుకు చెప్పించాడు ఆయన? పళ్ళ కాలమే కాదు, అయినా దాన్ని చెప్పించాడు, పళ్ళు ఆశించాడు, చెప్పించాడు. ఎందుకని? వారికి ఒకటి మాట నేర్పించారు, విశ్వాసం నేర్పించారు. అందుకు యేసు వారితో ఇట్లా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఏదట దేవుని విశ్వాసం ఉంచండి కదా. ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో వేయబడదు అని చెప్పి తన మనస్సులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటంట? సందేహించకుండా కొండ ఎత్తివేయబడి సముద్ర పడమని చెప్తారంట. తాను చెప్పినది జరుగునని నమ్మితేనంట జరుగుతుందంట. ఆమె ఇది నేర్పించాలనే కొండ ఎత్తివే సముద్రం పడని పడుతున్నాను. ఆమె మన జీవితాల్లో ఏదేదో నాటుకుపోయినాయో దేవుని మాట వ్యతిరేకంగా నాటుకుని అవన్నీ ఎత్తివేయబడి సముద్రంలో పడను గాక. ఆమె యూట్యూబ్ ద్వారా విన్న కుటుంబాలు ఏవైతే నాటుకుపోయినా ఏవి దేవుని వ్యతిరేకంగా ఉన్న చెట్టుల సమస్యలు చెట్టులా ఎలా ఉన్నాయో ఆటంగా ఏవి ఉన్నాయో అవన్నీ వేళ్లతో తగిలింపబడి సముద్రం నాటబడును గాక. ఆమె అదే అంట చెప్పాలని ఆయన నేర్పించాడు. తర్వాత అంటాడు ఏమని చేశాను ఇంకో అంటాడు ఆయన అందుచేత 24 ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో కలుగునండి. పొంది ఉన్నామని ఏంటంటే ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్నవి వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని. హల్లెలూయా. అడిగిన వాటిని పొందిన నమ్ముతున్నా లేవా? ఇప్పుడు ప్రార్థన చేయలేనాం, దేవుని అడిగినాము, నమ్మినాం అనుకో, మళ్ళీ అడుగుతామా? పోయి అడుగుతామంటే అర్థం ఏంది? నమ్మలే, అడిగిందే అడుగుతున్నాడు. ఏం నమ్మట్లేదు. ఈయనేమన్నా తీసుకున్నాం జవాబు రాడు. ఏం చేయాలి నువ్వు? ప్రార్థన చేయనప్పుడు అడిగిన వాటిని పొంది ఉన్నావు నమ్ము. ఆమె నమ్మితే నీకు సాధ్యమే. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. నమ్మాలండి. ప్రార్థన జాబ్ వచ్చేసింది నమ్మాలి. చెప్పించి దాని మీద చూసిన నమ్మాలా? చూడలే అసలు. నిజంగా చెప్పించి ఆ చెట్టు అనేసి వెళ్ళిపోయినా అక్కడ చూడ ఎవరు చూశాడు?
పేతురు చూశాడు. ఎవరు చూశాడు? ప్రభువా కదా. ఎవరు చూశారు? బోధకుడా, ఇదిగో నువ్వు చెప్పించిన అందులో చెట్టు ఎండిపోయినా అని చెప్పాను. అందుకంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దాని గురించి చెప్పినప్పుడు దాని వైపు చూడదంట. ఎందుకంటే చూస్తున్నావు నమ్మట్లే. మన దాని గురించి ఆలోచిస్తామంటే నమ్మట్లేదు. ఆమేన్. ప్రార్థన జవాబు చాలా ఎందుకు రాదంటే రోజు చేస్తుంటారు కాబట్టి చేసిందే నమ్మరు. అందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఎందుకంట విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టట సాధ్యం. నమ్ముట నీవలైతే నమ్మవానికి సమస్యము సాధ్యమే. నా విశ్వాసం వచ్చితే నేను చేసే క్రియలు వాటిని గొప్ప క్రియ ఎప్పుడు చేస్తామో నమ్మినప్పుడే. దేవుడు ఏంది మీరు విశ్వాసం ఉంచుడి అని చెప్పాను కదా. ఫెయిత్ నెవర్ ఫెయిల్. విశ్వాసం ఎప్పుడు ఓడిపోదంట. ఆమేన్. విశ్వాసానికి మన క్రియలకి సంబంధం లేదు. విశ్వాసానికి టైంకి సంబంధం లేదు. విశ్వాసానికి కాలానికి సంబంధం లేదు. విశ్వాసానికి ఏజ్కి సంబంధం లేదు. విశ్వాసానికి చదువుకి సంబంధం లేదు. విశ్వాసానికి మన టాలెంట్తో మన జ్ఞానంతో సంబంధం లేదు. ఆమేన్. నమ్మితే ఏదైనా చేయగలడు ఆయన. ఆమేన్. అదే అంట దేవుడు చేయగలిగింది ఏమైనా లేని వాటి ఉన్నట్టుగా పిలిచేవాడు ఆయన. ఆమేన్. అలాంటి మనం ఇలా నమ్ముతాం. అడిగిన వాటిని పొంది ఉన్నాను నమ్ముతున్నామా? జీసస్ అన్నాం, స్వస్థ పొందుకోన్నాం. తర్వాత వచ్చి బాగైందా తగ్గిందా అంటే నమ్మట్లేదా? తగ్గలేదని నమ్మట్లే. చూడు, చెక్ చేసి చూడాలి. చెక్ చేయండి, సలహా చూడు అని డౌట్. ఇంకా ఏమని తగ్గిందో లేదో అని. చేయకపోతే తగ్గపోతే స్వస్థపరిచి ఇంకా బిహీల్ అంటే స్వస్థ పొందుకో స్వస్థ పొందుకో బాగోవు బిహీల్ అంట. తగ్గిందా లేదా? ఇది ఎక్కడుంది? ఇది ఎక్కడుంది? మళ్ళా స్వస్థపరిచి చేసిన స్వస్థ కలుగులు కాక చెక్ చేయి తగ్గింది లేదు చెక్ చేయి. ఎక్కడ ఉంది ఇది? ఏలియానా ప్రార్థన చేస్తాడంట. దేవుడు ఎలా పోను వర్షం పంపిస్తా అంటే మోకాళ్ళుని వర్షం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు. శిష్యుడు చూసా పో వర్షం వస్తుంది పో పంపిస్తాడు. దేవుడు పంపిస్తాన తర్వాత పంపిస్తాడు. ఆమేన్ కదా. ఏలియా మోకాళ్ళు చక్కగా పెట్టు ఏదో ఏలియా వల్ల వస్తుంది అన్నాడు వర్షం కాదు కదా. దేవుడు చెప్పాడు పంపిస్తానని. దేవుడు పంపిస్తాడంటే పంపడం అంతే. పంపన తర్వాత ఏం చేసినా పంపడం అంతే. ఆమేన్ కదా. ఆయన మాట ప్రకారం చేయండి. మన రోగుల మీద చేయాల్సే అంతే. రోగుల మీద చేయండి. నమ్మిన వారి వలె సూచక్రియలు కనబడను. రోగుల మీద చేతులు ఉంచితే ఏమైందంట? స్వస్థత ఇక్కడ ఉండదు. 16లో ఉంది. నమ్మిన వారి వలన ఈ సూచక్రియ కనబడను. ఎవరు ఏమనగా నానామున దయ్యమును వెళ్ళగొట్టుదురు, కృత భాషలో మాట్లాడుదురు, పాములు ఎత్తి పెట్టుకుందరు, మనకరమైన తాగినది హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థ నొందుదురు అని వారితో చెప్పాను. ఆమేన్. ప్రార్థన చేసే అవసరం చేతులు ఉంచి వచ్చేసామంత. బాగేది చూడు మళ్ళా ప్రార్థన, బాగేది చూడు మళ్ళా ప్రార్థన. ఏదో తగ్గదానికి మన బలం పెట్టి చేస్తామంట. ఏమని పొందుకో ఆవేశం వచ్చి ఎంత ఎమోషన్ ఏమైనా తగ్గదు. ఎందుకు తగ్గదని నమ్మట్లేదు కాబట్టి. ఆమె నమ్మితే ఒకసారి చేపెట్టి వెళ్ళిపోతాం అంటే. అది ప్రార్థన చేయనప్పుడు పొంది ఉన్నామని నమ్మాలి. నమ్మట్లే కదా. ఎందుకు పోదంటే అదే వచ్చిందట. నమ్మట్లే. ఏసునామం వెళ్ళిపో అని చెప్పి దండిగా పో ఏసార్లు అనలేదు. అన్నిసార్లు అన్నాడా? అన్నిసార్లు అన్నా ఆయన. అసలు దాని బొమ్మను గద్దిస్తూనే వెళ్ళిపోయిందంట. ఆమె ఒకసారి గద్దించి ఊరినాడు అంతే. ఆ తర్వాత విల్లు ఆడించిందంట. మళ్ళీ వచ్చి పట్టుకొని పోమని చెప్పి మళ్ళీ విల్లు ఆడిస్తామని చెప్పి వచ్చి అట్లా ఒక సైడ్ ఉన్నాడు అంతే. అది విల్లు ఆడిచి కింద పడేసి నూరు కాల్చుకు ఏం చేసిన తర్వాత అది చనిపోయినా అనుకోదంట. వెళ్ళిపోయాడు. ఆమె నమ్మాలంట. అందుకే యేసు నామములో ఏదైనా సాధ్యమే. ఆమేన్. మన నోట్లో ఆయన మాట ఉందంట. మనం ఏది పడితే జరుగుతుందంట.
అధికారం వాడదు. ఒకసారి పౌలు ఏ స్నామంలో అనుకోకుండా పొమ్మని చెప్పాడు దయ్యాలు కదా. మనం నమ్మాలి. ఇది మనం ఎవరు తెలుసా? దైవములు. ఆమె దేవుని పిల్లలము ప్రార్థన చేసుకున్నాం. గొప్ప దేవ అద్భుతాలు వచ్చేవాడ ఆశ్చర్యకరుడ నీకేసి పిలుస్తుంటా ప్రభా. విన్న మాటలని మన ఎదురుగా ముద్రించి 30 60 100 ఫలింప చేయమని, నీ కృపతో బలపరచమని, నీ మాటలతో నింపమని, మాటలతో నింపమని, ఎసయ్యా నీ ఆత్మలో బలపరచమని, విశ్వాసంలో బలపరచమని, ఎసయ్యా నీ మాటకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ మా జీవితాల నుంచి తొలగిపోనుగాక నాయన. మా జీవితంలో ఏదైతే నాటుకుపోయిందో అవన్నీ నీ మాట వ్యతిరేకంగా తుత్తునీరుగా వేళ్లతో పైకిలింపబడును గాక, ఎత్తువేపుడు సముద్రంలో పడును గాక. ఏదైనా సరే అది అపవాది శక్తులన్నీ యేసు నామములో వెళ్ళగొట్టుగా పొమ్మని అనిపిస్తారు. ఎవరిని వింటున్నారు విన్నవారికైనా సరే అపవాది శక్తి లాంటివి ఉన్నాయి, యేసు నామములో వెళ్ళమని గతిస్తున్నా. గెట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. ఎలాంటివైనా సరే బయట పొమ్మని అనిపిస్తుంది. విడుదల కలుగును కాక ఇస్తున్నాం. ఎలాంటి అనారోగ్యమైనా సరే మీరు పొందిన వాళ్ళ స్వస్థత కలిగిన be healed in Jesus name. సార్ జాబ్ లేని కూడా మంచి జాబ్ లేని కూడా వాళ్ళే గొప్పగా నీ జ్ఞానంతో నింపి వాళ్ళ ఒక కంపెనీ పెట్టి వాళ్ళే ఏసయ్యా వాళ్ళే అనేక మందికి జాబ్ ఇచ్చుతురు గాక. వాళ్ళే అనేక మందికి జాబ్స్ ఇచ్చుదురు గాక. వాళ్ళే వాళ్ళ జ్ఞానంతో నింపమని, నీ తలంపులతో నింపమని, అలాగేనైనా రక్షణ కలుగురు గాక. అలాగే విశ్వాసంలో వీక్గా రిల్లా ఉన్నారు, విశ్వాసంలో బలవంతులుగా ఉంది కాక నీ అగ్నితో విశ్వాసంతో నింపాలి. బలపరచండి ప్రభు, బలపరచండి. పరిశుద్ధాత్ముడ ఇంకా వాళ్ళు బలపరచండి, ఇంకా ఈ ఆత్మలో బలపరచండి. విన్న మాటలన్నీ కూడా మేము వాటి ప్రకారంగా నడుచుకుందాం గాక. అడిగిన వాటిని నేను పొంది ఉన్నామని నమ్ముదాం గాక. ప్రభు చెప్పు నమ్ము. నేను చాలా ఈరోజు ప్రార్థన జవాబు రాకుండా కారణం నమ్మట్లేదు. ప్రార్థన చేయనప్పుడు అడిగిన వాటిని పొందిన నమ్మని చెప్తాం. వారితో నమ్మాలి. ఎవరైతే అపనమ్మకం ఉందో వారి నుంచి అపనమ్మకం తీసేసి ఆ రోజు ప్రభా వచ్చిన కుమారు దయం వెలుగుంటప్పుడు మీరు అన్నారు నమ్ముట నీవనేది నమ్మడానికి సంవత్సరం సాధ్యపడ్డది. నాకు అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయమని ఆ తండ్రి అడిగారు. అలాగా ఎవరైతే ఈ రోజు నేను చెప్తున్నప్పుడు ఎవరైతే అపనమ్మకం ఉందో వాళ్ళు అపనమ్మకం తీసివేసి వాళ్ళ విశ్వాసంలో బలపరచమని అడుగుతున్నప్పుడు బలపరచండి. స్ట్రాంగ్ బలపరచమని ఇంకా నీకోసం రాజ్యం కోసం బహుగా వాడిని వాళ్ళ ద్వారా కార్యాలు జరుగును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక. నీ ఆత్మధనం ప్రకటిస్తున్న ప్రభువా ఈ కృపల కార్యాలు జరుగును గాక. అదొక్కరు కూడా సత్యమే ప్రకటించుదురు గాక. ధర్మశాస్త్రం బోధంతా తుత్తునీయులుగా చేయబడును గాక. యేసునామమున అపవాది బోధ తుత్తునీయులుగా చేయబడును గాక. అపవాది ఒక కోటలు కూలిపోనాక యేసునామమున అపవాది రాజ్యం కూలిపోను గాక. యేసునామమున రాజ్యం విస్తరింపబడును గాక. 11 రాజ్యంలో చేర్చబడుదురు గాక. మాకు సర్వ సమృద్ధి మేము అనుభవించదు గాక. ప్రభు మహిమల నుంచి అత్యధిక మహిమలకు వెళ్ళదుగా. గ్లోరీ టు గ్లోరీ. ఎలాంటి మహిమ అంటే ప్రభు మా నీడ తగిలితే చాలు చనిపోయే వాళ్ళు బ్రతుకుదురు గాక. మా స్పర్శ తగిలితే రోగులు స్వస్థపడుదురు గాక. మీరన్న నాయన విశ్వాసం నేను చేసే కార్యములు క్రియలు అంతకంటే గొప్ప. అలాంటి కార్యాలు జరుగును గాక. ఒక్కరి సమస్యలు తీర్చబడదు గాక. అలాంటి సమస్యలు జయించుదురు గాక. ప్రభు అప్పు ఇచ్చుదురు గాక. వాళ్ళు అన్ని స్వస్థపరచుదురు గాక. అలాంటి విశ్వాసంతో నింపమని సాక్ష్యం కలుగురు గాక. చిన్న పిల్లల చుట్టూ రక్షణ కాపుదల గాక. అకస్మాత్ మళ్ళా యాక్సిడెంట్ వాళ్ళు బంధించి గతించి లైఫ్ పరుస్తున్న యేసు నామములో ప్రభు. అలాగే ప్రభా హైదరాబాద్ లో ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా చాతబడి ఇవన్నిటిని రక్తంలో కాలిపోను అక్కడ చేయవాళ్ళందరూ కూడా వాళ్ళు మార్చబడుదురు గాక.
ఎవరి మీద అలాంటి పని చేయకుండా కాక ప్రభు అవన్నీ చేస్తున్న నామములు వాళ్ళందరూ ఇలాంటివి నమ్మకందరూ మార్చబడి రక్షింపబడి నీ రాజ్యంలో చేర్చబడదు కాక ప్రభువా ఇలాంటి వాడు ఎవరైతే పీడించబడుతున్నారో వాళ్ళందరూ విడుదల పొందుదురు కాక నీ నామములను నిన్ను తెలుసుకోదురు గాక నేను తెలుసుకుంది ప్రార్థిస్తున్నా ప్రభువా. అలాగే మేము కూడా నీ స్నానాన్ని మాకు దయచేయండి. మీ వాగ్దానాలు నమ్మి ముందుకు వెళ్ళాలి. మీ వాగ్దానాల వల్ల అన్నిటిని జయిస్తాం ప్రభువా. మమ్మల్ని విశ్వాసం బలపరచమని నీ మాటలు ఇప్పుడు మేము గుర్తుంచుకోవాలి. మాటలు ఈ మాట తప్ప వేరే మేము కూడా నమ్మకూడదు. మాటలే అవిశ్వాసపడుతుంది. అవును ప్రభా, నేను కూడా అవును వసైన ప్రజలకి గొనికి కొద్దిగా అభ్యంతర పడ్డాను ప్రభా. ఆ అభ్యంతరాలను తీసివేసి విశ్వాసంతో నింపాను ప్రభా. ఎందుకంటే ఈ అల్పకాలం ఇవన్నీ అల్పకాలమే. ఈ లోకసనవాన్ని కొంతకాలమే. వీటి గురించి కాదు కానీ వీటి గురించి ఉంటే లేకుండా పరిస్థితి వీటి గురించి కాకుండా నిత్యమైన రాజ్యాన్ని మాకు అమూల్యమైన వెలకట్టలేని రాజ్యములో మమ్మల్ని చేర్చారు. ఇది గొప్ప అదృష్టం. వీటితో పాటు అన్ని మాకు ఇచ్చారు. అవి నమ్మి మేము విశ్వాసంతో మా పరుగు కొనసాగించదు కాగా ప్రకటిస్తూ ప్రతి ఒక్కరిని శక్తిని బలంతో ఆత్మత నింపమని సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చేస్తూ నజరేయుడైన యేసు నామమున స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.